ఈరోజు ఇంట్లోనే గ్రీక్ యోగర్ట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది కొంచెం టైమ్ టేకింగ్ ప్రాసెస్. సో, మీకు యోగర్ట్ పర్ఫెక్ట్‌గా రావాలనుకుంటే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ప్రాసెస్‌లోకి వెళ్తే ఫస్ట్ మనం వాడే బౌల్స్ కానీ, పాట్స్ కానీ హాట్ వాటర్‌తో స్టెరిలైజ్ చేసి యూజ్ చేయాలి. ఇప్పుడు పాట్‌లో లో ఫ్యాట్ మిల్క్ తీసుకొని అందులో మిల్క్ పౌడర్ యాడ్ చేసి లంప్స్ లేకుండా కలిపి సిమ్‌లో బాగా బాయిల్ చేసుకోవాలి. నేను ఇక్కడ వాటర్‌లో ఐస్ క్యూబ్స్ వేసి మిల్క్‌ని చల్లార్చుతున్నా. ఈ స్టెప్ ఆప్షనల్. మీరు మామూలుగా వదిలేసినా ఏం కాదు. కొంచెం చల్లారటానికి టైం ఎక్కువ పడుతుందంతే. ఇప్పుడు ఫింగర్ పెట్టి చూస్తే 10 సెకండ్స్ హోల్డ్ చేయగలగాలి. ఆర్ ఎల్స్ టెంపరేచర్ గాని ఉంటే ఇంకా బెటర్. 37 డిగ్రీ సెల్సియస్ టు 40 డిగ్రీ సెల్సియస్ మధ్యలో ఉండాలి టెంపరేచర్. పాలు మరీ చల్లారితే యోగర్ట్‌లో ఉండే కల్చర్ డార్మెంట్‌గా ఉంటుంది. మరీ వేడిగా ఉంటే యోగర్ట్‌లో ఉన్న కల్చర్ చచ్చిపోతుంది. సో, చూసి తోడేసుకోండి. ఇప్పుడు యోగర్ట్ యాడ్ చేసి బాగా కలపండి. మనం యూజ్ చేసే యోగర్ట్ ఫ్రెష్‌దై ఉండాలి. ఫ్రెష్ అయితేనే యోగర్ట్‌లో లైవ్ కల్చర్ ఉంటుంది. ఇప్పుడు పాలను ఒక ఎయిర్‌టైట్ కంటైనర్‌లోకి మార్చుకొని ఒక థిక్ క్లాత్‌ని కప్పి గాలాడని చోట 8-12 అవర్స్ ఉంచండి. యోగర్ట్ చూసారా మంచిగా వచ్చింది. ఇప్పుడు ఇందులో వాటర్‌ని రిమూవ్ చేయాలి. ఒక గిన్నె తీసుకొని స్ట్రెయినర్ ఇంకా క్లీన్ క్లాత్‌ని పెట్టి యోగర్ట్ ట్రాన్స్‌ఫర్ చేసి మూత పెట్టి ఫ్రిడ్జ్‌లో 3-4 అవర్స్ ఉంచండి. నేను ఎక్కువసేపు ఉంచాను అందుకే గట్టిగా అయిపోయింది. సో, కొంచెం వాటర్ యాడ్ చేసి కలిపాను. చూసారా క్రీమీగా సాఫ్ట్‌గా ఉంది యోగర్ట్. ఇప్పుడు నేను బయట యోగర్ట్‌కి, ఇంట్లో యోగర్ట్‌కి తేడా చూపిస్తాను. సేమ్ టెక్స్చర్ అండ్ సాఫ్ట్‌నెస్ ఉంది. ఇప్పుడు దీన్ని ఒక ఎయిర్‌టైట్ కంటైనర్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. ఇది 1 వీక్ వరకు ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్‌లో చెప్పండి.